నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కార్యాలయం నందు వైసీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా. నింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా. దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాని కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక. గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక, అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక, ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే పోరాటాలతో పుట్టిన పుట్టుక, అవమానాల మీద ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009లో అకాల మరణం తర్వాత వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఏకమై అక్రమ కేసులు బనాయించి ఏ రాష్ట్రం కోసమైతే అసూలు బాశారో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ కోసమైతే అహర్నిశలు కష్టపడ్డారో ఆ పార్టీ పెద్దలందరూ చేసిన కుట్ర, ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన కుట్ర ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జైలు పాలు కావడం జరిగింది. ఏ నేరం చేయని కేసుల్లో నిందారోపణల మీద ఆయన జైలుకు వెళ్లడం, తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ గద్దె దించే వరకు పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన అవసరం, రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన ఆశయ సాధన కోసం ఈనాటికి 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే నిజంగా నాడు కాంగ్రెస్ పెద్దలు ఏ రకంగా కుట్ర చేశారో, వారు
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి తప్పుడు కేసులు బనాయిస్తే రాష్ట్రానికి పరిపాలన సవ్య దిశలో లేక ఈ రాష్ట్రం గాడి తప్పిన పరిస్థితులు, ఈ రాష్ట్రం రెండుగా విభజనకు గురైంది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రం ఈ రోజు చూసాం రెండు ముక్కలైంది. దానికి కారణం ఈనాటి ఈ కూటమి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలన్నా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తలంచారో ప్రతి పేదవాడికి కూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో నాడు ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత వైద్యం, ఉచిత విద్య నాడు ఏర్పాటు చేసి ఈ రోజు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఆయన మరణాంతరం ఈ రాష్ట్రం నిజంగా ఎంత అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళిందంటే ఈ పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా అణగారిన వర్గాలని అట్టుడుగుడిపోతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయ సాధన కోసం మాట తప్పని మనవ తప్పని యోధుడిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి తిరిగి ఈ ఎంపీగా గెలవడం జరిగింది. ఈ పేద ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వెన్నెముకగా ఈ రోజు పేదల పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా రాజశేఖర రెడ్డి తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన పరిపాలన కొనసాగించారు. పార్టీ పెట్టిన తర్వాత సింగిల్ గా వచ్చి 2014లో ఆయన ఏ రకంగా ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయనకి ఎన్నో రకమైన అవమానాలు జరిగాయి. ప్రజా పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పి పాదయాత్ర ద్వారా తిరిగి 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు అట్టడుగున ఉన్న ప్రతి పేదవాడి అభివృద్ధి నా ధ్యేయం అని చెప్పని ఆ రోజు చెప్పిన మీదట ఆయన తిరిగి 19లో అధికారం వచ్చిన వెంటనే నాడు నేడు నవరత్నాల కార్యక్రమం ద్వారా గతంలో తండ్రి ఏదైతే ఆశించాడో ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడు వాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి, ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక కాంక్షతోటి ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకుని వెళ్తూ గతంలో చూసే ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 4 పోర్టులు తీసుకురావడం జరిగింది, 11 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక వనరులుగా చేకూర్చడానికి ఆయన ప్రయత్నం చేయడం, నాడు నేడు ద్వారా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకోవాలని చెప్పని నాడు అమ్మఒడి తీసుకురావడం, చేయూత, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొని పేదవాడికి వాడి అభ్యున్నతి కోసం చేయూతనివ్వడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సర్పంచులకు, ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, రూరల్ మండల కన్వీనర్లకి, వైఎస్ఆర్ పార్టీ వివిధ విభాగాల నాయకులకు, అధ్యక్షులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరి ముఖాల్లో పండుగ వాతావరణం కనబడతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి సుమారు 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాం. అడుగెట్టే సందర్భంలో వీళ్ళు చేసిన, తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు అవన్నీ కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. దాని వెనుక ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కృషి ఉంది. అందరినీ ఎదుర్కొన్నాం సమర్థవంతంగా. రేపు ఎన్నికల్లో ఇంకా ఇప్పుడున్న అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు కూడా గట్టిగా ఎదుర్కొని మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకి కల్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరియు మన ప్రియతమ నాయకులు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని 3వసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా శక్తివంచన లేకుండా కృషి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలని, దౌర్జన్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదేవిధంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో చెప్పిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయా లేదా అనేసి ప్రతి ఒక్క ఇంటికి మనం పోయేసి వాళ్ళతో మాట్లాడి ప్రజల్ని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలనేసి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మహిళలకి, ఇక్కడికి విచ్చేసిన విలేకరులకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ
ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతాప్ అన్న గారి అభిమానులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మహిళా మనులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే సిద్ధాంతాలతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలుపరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావల్లో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ, ఈ స్టేట్ని కానీ తీసుకుపోయాం. కాకపోతే అందరికీ తెలిసిన విధంగానే ప్రజా సంక్షేమంలో ముందుకు పోయినా, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నా కొన్ని ఈవీఎంల ప్రభావంతో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇంకా ఈ పార్టీకి 40% ఓట్లున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలుపరిచాడో మనందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, కావల్లో ప్రతాప్ రెడ్డి గారికి అండగా మనందరం ఉండాలని, ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.